కొన్ని పద్యాలు పద్య నియమాలు లేకపోవచ్చు కానీ పద్య శైలిలో నేను రాశాను, దయచేసి స్వీకరించండి. ఒక మహాకవి గుర్రం జాస్వా గారి గురించి ఒక కవిత, ఒక పద్యం. సనాతన సాహితీ సరిహద్దులను దాటి పండిత మేధోపద నిషీధిని తీర్చుకుని అభ్యుదయాక్షరస్మితంపై కలము చేపట్టి అప్పురపరిచన్ గంభీర కావ్యంపై విశ్వధరుడై సనాతన సాహితీ సరిహద్దులను దాటి పండిత మేధోపద నిషీధిని తీర్చుకొని అభ్యుదయాక్షరస్మితంపై కలమును చేపట్టి అప్పురపరిచన్ గంభీర కావ్యంపై విశ్వధరుడై. ఆశావాది ప్రకాశరావు ఇటీవలనే పద్మశ్రీ అవార్డు తీసుకొని పరమర్శించారు. ఆయన అష్టావధాని సత్యకవి జాస్వా గారి శిష్యుడు. వారి గురించి ఒక పద్యం. అనంత ప్రవాసి అక్షర సాహితీ కెరటాలు ఎన్నెన్నో ఆధునికంపై వరకలెత్తి ఉప్పగిన నిర్భీతిక్నుండై ఎదురేగే దగ్గరించిన ప్రక్రియలన్నింటినో ధీశాలి అయి ధిక్కరించే పద్యోద్యమ సమరాంగణుడై భాషావాది అవధాని అయి ప్రకాశించాడు. ఆయన పేరు ఆశావాది ప్రకాశరావు. క్షీరభుజ ఉదర పాదాలను పుట్టినారన్న ఆ నలుగురు సుతుల జనన మర్మం పెరుంగని వారెవరు లేరిన. క్షీరభుజ ఉదర పాదాలను పుట్టినారన్న ఆ నలుగురు సుతుల జనన మర్మం పెరుంగని వారెవరు లేరిన. నా జననంబం తెలపవమ్మ ఓ సవిత్రి. చెప్పులు కుట్టువాడి పాదములీల బొబ్బెలెక్కెనో, డబ్బులు కొట్టినోడి వీళ్ళెందుకు తిట్టుతుండెనో, గింజలు పండించేవాడి గుండెలేల తల్లడిల్లును, మట్టి మంచుల గోడు వినే దేవరమ్మ ఓ సవిత్రి. భానుడి ప్రతాపాగ్నికి దగ్ధమవుతున్న దేహాన్ని చిల్లు గొడుగు కింద చెమట జల్లులు తడపంగా ఎడారి గొంతుకను బీడీ పొగతో చల్లార్చుకొని చెప్పులు కొట్టి బతుకునిచ్చు వాటికి ఇదేమి శాపమో తెలుపవమ్మ ఓ సవిత్రి. ధన్యవాదాలు.